నమస్తే, అందరికీ నమస్తే. ఇప్పుడు రాజయోగంలో 8 అంగాలు ఉన్నాయి. యమ నిషేధించదగినవి, నియమ చేయవలసినట్టు విధులు, ఆజ్ఞలు, ఆసన శారీరక భంగిమలు, ప్రాణాయామ ప్రాణశక్తి పర్యవేక్షణ జీవనాధారం, ప్రత్యాహార జ్ఞానేంద్రియాలను వాని తలంపు నుండి మరల్చి కట్టడి చేయుట, ధారణ బుద్ధిని కేంద్రీకరించుట, ధ్యాన వికేంద్రీకరణ, సమాధి సూపర్ కాన్షియస్నెస్, బాహ్య విషయ వైముఖ్యత కదా. అయితే రాజయోగం 6వ అధ్యాయం ప్రత్యాహారం ధారణ. అష్టాంగాల్లో ప్రాణాయామం తర్వాత వచ్చేది ఏంటిది? ప్రత్యాహారం. అది అన్నమాట. ప్రత్యాహారం అంటే ఏమిటి? వివేకానందుడు చెప్పినటువంటి ఉపన్యాసం ఉంది ఇదనమాట. ఇంద్రియానుభవాలు ఎలా కలుగుతున్నాయో మనకు తెలుసు. బాహ్యేంద్రియాలకు వెనక అంతరేంద్రియాలు ఉంటాయి. ఈ మెదడులోని కేంద్రాల ద్వారా పనిచేస్తుంటాయి. ఈ అంతరింద్రియాల వెనక మనసు ఉంటుంది. ఒక బాహ్య విషయంతో వీటికి సన్నికర్షం ఏర్పడితే ఆ విషయం అనుభవం అవుతుంది. అయితే చిత్తాన్ని ఏకాగ్రం చేసే ఒకే ఇంద్రియంతో దాన్ని సంయోగం చేయడం చాలా కష్టం. మనసు విషయాలకు బానిస కదా. మంచిగా ఉండు అంటూ ప్రపంచమంతటా ప్రబోధించడం మనం వింటూ ఉంటాం. చౌర్యం చేయకు, అసత్యమాడకు అనే హితాలను ప్రపంచంలో పిల్లలందరికీ చెబుతూనే ఉన్నారు. ఇలాంటి నీతులు ఎందుకు పనికిరావు? ఎందుకు దొంగతనం చేయవద్దు, దొంగతనం చేయకుండా ఉండడం ఎలా సాధ్యమో మనం చెప్పం. కానీ దొంగతనం చేయకు అని మాత్రం ఆదేశిస్తాం. బయట లోపలి పనులన్నీ ఇంద్రియాలతో మనసు కలవడం వల్లనే జరుగుతుంటాయి. ఇష్టంగానో అయిష్టంగానో మనసు ఇంద్రియాలకు ఆకర్షితమవుతుంది. వాటితో సంయోగం చెందుతుంది. మనుషులు మూర్ఖపు పనులు చేస్తారు, ఆపై దుఃఖిస్తారు. దానికి కారణం ఇదే. మనసు వారికి వశమై ఉండదు. ఉంటే అలా మూర్ఖంగా ప్రవర్తించరు. మనసును నిగ్రహిస్తే లాభం ఏమిటి? మనసు ఇంద్రియాలతో సంయోగం చెందదు కాబట్టి రాగం కామం మన వశమై ఉంటాయి. అర్థమైంది కదా. మరి ఇది సాధ్యమా అంటారేమో. పూర్తిగా సాధ్యమే. నేడు ఇది సాధ్యపడటం చూస్తూనే ఉన్నారు కదా. దుఃఖాన్ని, బాధను, తప్పును అసలు ఏవి లేనేలేవు అంటూ నిరాకరించామని విశ్వాస చికిత్సకులు బోధిస్తుంటారు. వీరి తత్వమంతా చుట్టూ తిరిగి చివరికి యోగంలోకి ఇమిడిపోతుంది. ఈ యోగ పద్ధతి వీరికి ఎలాగో పట్టుబడింది. నీకు బాధ లేదని నమ్మించి రోగి బాధను వీరు తొలగిస్తుంటారు. ఆ స్థితిలో ఇంద్రియాలను నిర్లక్ష్యం చేసేంత మానసిక శక్తి రోగికి ఏర్పడుతుంది. ఇలా ప్రత్యాహారంలో ఒక భాగాన్ని వీరు ఉపయోగిస్తున్నారు. హిప్నాటిస్టులు చేసేది కూడా ఇదే. రోగికి సూచనలు ఇచ్చి ఒక రకమైన వికృత ప్రత్యాహారాన్ని తాత్కాలికంగా అతనిలో కలిగిస్తారు. వీరి సూచనలు బలహీనమైన మనస్సు గల వారిపైననే పనిచేస్తాయి. సూటిగా చూస్తూనో మరో రకంగానో హిప్నాటిస్ట్ వ్యక్తి మనసును నిశ్చలం చేస్తాడు. ఆ తర్వాత తనకు అనుకూలంగా మలుచుకుంటాడు. అప్పుడే అతని సూచనలను ఆ వ్యక్తి పాటిస్తాడు. హిప్నాటిస్ట్, ఫెయిత్ హీలర్ ఇద్దరు తాత్కాలికంగా ఇంద్రియ నిగ్రహాన్ని రోగికి కలిగిస్తారు. కానీ ఇది చివరికి రోగికి కీడు చేస్తుంది. అందుకని వీరి పద్ధతులను అంగీకరించకూడదు. ఈ పద్ధతిలో రోగి తన మనసును తన సంకల్పంతో నిగ్రహింపడు. మరొకరి సంకల్పానికి వశుడై హఠాత్తుగా మనసును స్తంభించుకుంటాడు. ఎంతో వేగంతో గుర్రాలు పరిగెత్తుతున్నాయనుకోండి. వాటిని ఆపడానికి ఇక్కడ సారథి తన స్వశక్తిని ఉపయోగించడు, పగ్గాలను లాగడు. కానీ ఇతరులతో వాటి ముఖాలపై కొట్టిస్తాడు. ఆ బాధకు అవి తాత్కాలికంగా ఆగిపోతాయి. హిప్నాటిస్టు, ఫెయిత్ హీలర్ల నిగ్రహం కూడా ఇలాంటిదే. ఇలాంటి చికిత్సా పద్ధతిలో అన్నింటిలో కూడా వ్యక్తికి మనసు పూర్తిగా వశం కాదు. పైగా అతని మానసిక శక్తి క్షీణిస్తుంది. మనసు చాలా వరకు పాడైపోతుంది. చివరికి అతన్ని పిచ్చాసుపత్రి దిక్కవుతుంది. తానుగా కాక మరొకరి ద్వారా మనసును నిగ్రహించుకోవడం చాలా హానికరం. అంతేకాదు దీని ద్వారా తన కార్యం కూడా చెడిపోతుంది. స్వేచ్ఛ, స్వాధీనత ఇవి ప్రతి జీవికి పరమ లక్ష్యాలు. ప్రకృతి ఆలోచనల బానిసత్వం నుండి స్వేచ్ఛ పొందాలి. బయటి లోపలి ప్రకృతులను స్వాధీనం చేసుకోవాలి. మరొకరి సంకల్పంతో ఇంద్రియాలను సూటిగా నిగ్రహించడం, మనసును నిగ్రహించడం, ఈ విధంగా మనకు బంధం నుండి స్వేచ్ఛ లభించదు. పైగా పూర్వ సంస్కారాలతో మూఢత్వంతో ఏర్పడిన మన భవబంధాలను ఈ పద్ధతులు మరింత బిగిస్తాయి. కాబట్టి ఇతరులకు వశం కావద్దు. మీ మనసును ఇతరులకు అప్పగించవద్దు. జాగ్రత్తగా ఉండండి. మీకు తెలియకుండానే తద్వారా ఇతరులకు ప్రమాదం చేసే వీలుంది. కాబట్టి జాగ్రత్త.
కొంతమంది హిప్నాటిస్టులు మనసుకి కొత్త సూచనలు చేసి చాలామందికి మంచి చేస్తున్నారు. నిజమే. అయితే అదే సమయంలో వారు లక్షలాది మందిని నాశనం చేసిన వారు అవుతున్నారు. తమ అజ్ఞాత సూచనలతో స్త్రీ పురుషుల మనసులను రోగగ్రస్తంగా మోహవశంగా మారుస్తూ చివరికి వారిని మృతప్రాయులుగా మార్చివేస్తున్నారు. కాబట్టి తనను గుడ్డిగా నమ్మండని చెప్పేవారు ఎవరైనా తన గొప్ప సంకల్ప శక్తితో ఇతరులను నియంత్రించి వారిని తన వెంట లాక్కుపోయేవారు ఎవరైనా సరే అలాంటి వారు మానవ జాతికి హాని చేస్తుంటారు. వారు ఈ పనిని కావాలని చేయకపోవచ్చు. కాబట్టి మీ మనసుపై మీ స్వేచ్ఛను వదలకండి. మీరు స్వయంగా మీ మనసును ఉపయోగించుకోండి. మీ మనసును దేహాన్ని మీరే స్వయంగా నియంత్రించుకోండి. మీరు రోగులైతే తప్ప బాహ్య సంకల్పాలేవి మీపై పనిచేయమన్న నిజాన్ని గ్రహించండి. గుడ్డిగా తనను నమ్మమని చెప్పేవారికి దూరంగా ఉండండి. వారు ఎంత గొప్పవారైనా ఎంత మంచివారైనా సరే ఈ ప్రపంచంలో ఆడే ఎగిరి గంతులు వేసే అరిచే శాఖలు ఎన్నో ఉన్నాయి. వారు ఆడుతూ పాడుతూ ప్రవచనం చేస్తూ అంటువ్యాధిలా వ్యాపించిపోతున్నారు. వీరు కూడా ఒక రకమైన హిప్నాటిస్టులే సుమా. కోమల మనసు గల వారిని అప్పటికి మాత్రం వీరు తమ వశం చేసుకుంటారు. ఇలా చివరికి వీరు మొత్తం మానవ జాతిని నాశనం చేయబోతున్నారు కదా. ఇలాంటి బాహ్య నియంత్రణ ద్వారా మంచివారుగా కనబడి కన్నా ఒక వ్యక్తి కానీ జాతి కానీ చెడుగా ఉండడమే మేలని చెప్పవచ్చు. వీరి ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ బాధ్యతారహిత మతావేశపూరిత ఈ దురభిమానులు మానవ జాతికి చేసిన హానిని తలుచుకుంటే మాత్రం గుండె తరుక్కుపోతుంది. ఆటపాటలతో చెప్పేవాడి బోధలు విని హఠాత్తుగా ఆధ్యాత్మిక స్థాయిని అందుకుంటారు జనులు. కానీ ఆ స్థాయి తాత్కాలికమే. ఈ స్థాయిని అందుకున్న మనుషులు చివరికి మందబుద్ధులు, శక్తిహీనులు, స్తబ్దులుగా మారిపోతారు. దాంతో ఎలాంటి చెడు ప్రేరణకైనా సులభంగా వశమైపోతారు. ఈ విషయం ఈ మతావేశపరులు కాస్త కూడా గుర్తించడం లేదు. ఆకాశంలో ఉండే ఏ దివ్య పురుషుడో మనిషి హృదయాన్ని మార్చే అద్భుత శక్తిని తమకు ప్రసాదించాడని వీరు అనుకుంటారు. ఆ శక్తి తమకు లభించినందుకు తమను తామే అభినందించుకుంటుంటారు. తమ వల్ల సాటి మానవులకు పతనం, ఉన్మాదం, చివరికి మరణం కూడా సంభవిస్తుందన్న విషయాన్ని ఈ మూడులు, ఈ భ్రాంత చిత్తులు కలలో కూడా ఊహించరు కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ స్వేచ్ఛను ఎవరు కూడా అపహరింపకుండా చూసుకోండి. బానిసతనం హానికరం సుమా. పూర్తి శక్తితో ఈ హానిని దూరంగా ఉంచండి. మీ స్వేచ్ఛను కాపాడుకోండి. అనుకున్న వెంటనే ఇంద్రియాలతో మనసును కలపాలి. అలాగే మనసును వాటి నుండి విడదీయగలగాలి. ఇలాంటి సామర్థ్యం ఉన్న వ్యక్తికే ప్రత్యాహారం సిద్ధిస్తుంది. ప్రత్యాహారం అంటే మనశ్శక్తులను పోగు చేసుకోవడం, బాహ్యంగా వర్తించే మనోవ్యాపారాలను అరికట్టడం, మనసును ఇంద్రియ దాస్యం నుండి విముక్తం చేయడం అని అర్థం. ఇలా చేసినప్పుడే మనకు నిజమైన శీలం ఏర్పడుతుంది. అప్పుడే మనం స్వేచ్ఛకు చేరువ అవుతాం. అంతవరకు మనం కేవలం జడప్రాయ యంత్రాలమే. మరి మనోనిగ్రహం అంత సులువ కాదు. అది చాలా చాలా కష్టం. పిచ్చి పెట్టిన కోతి లాంటిది ఈ మనసు. ఒక కోతి ఉండేది. దాన్ని అన్ని కోతులలాగే అది కూడా మహా చంచలంగా ఉండేది. అది గొంతు దాకా కళ్ళు తాగింది. దానితో దాని చపలత్వం మరీ ఎక్కువైంది. ఆ దశలో దాన్ని తేలుకుట్టింది. మనకు తేలికుడితే ఆ రోజంతా మనం పిచ్చి గంతులు వేస్తాం కదా. మరి అదే కోతి, అది ఇంకా ఎంత పిచ్చిగా గంతులు వేయాలో అలాగే అరుస్తూ గెంతుతూ అది ఉండిపోయింది. అది చాలదన్నట్లుగా అప్పుడే దాన్ని దయ్యం పట్టుకుంది. ఇక అదెంత చంచలంగా ఉంటుందో ఊహించండి. మన మనసు సరిగ్గా ఈ కోతి లాంటిదే. క్షణం కూడా స్థిరంగా ఉండదు. ఎప్పుడు ఎటెటో పరుగులు పెడుతూనే ఉంటుంది. విషయవాంఛ అనే కళ్ళు ఇది త్రాగిందనుకోండి, దాని పరుగులు తీవ్రమైపోతాయి. తర్వాత అసూయ అనే తీరు దాన్ని కుట్టిందనుకోండి, దాని సంక్షోభం ఇక చెప్పలేం. చివరికి అహంభావం అనే పిశాచం ఆవేశించిందనుకోండి, అందరికన్నా నేనే గొప్పవాణ్ణి అన్న గర్వంతో ఆ మనసు చిందులు వేస్తుంది. మరి ఇలాంటి చిందులు తొక్కే మనసును నిగ్రహించడం మాటలా? ఎంత కష్టమో మీరే ఆలోచించండి. మరి ఉపాయం ఏమిటి? మొదట ఒక చోట సుఖంగా కూర్చోండి. మనసును దాన్ని వదిలివేయండి. దాన్ని ఎక్కడికైనా పరుగులు పెట్టనివ్వండి. ఎక్కడికైనా పెట్టనివ్వండి. మనోనిగ్రహానికి ఇది మొదటి ఉపాయం. అలా కూర్చున్నప్పుడు మనసు గంతులు వేస్తూ ఉంటుంది. నిలకడలేని కోతిలా పరుగులు పెడుతుంది. కోతి లాంటి ఈ మనసును యథేచ్ఛగా గంతులు వేయనివ్వండి. అయితే మీరు మాత్రం దాని కోతి చేష్టలన్నింటినీ జాగ్రత్తగా పరీక్షిస్తుండే ఉండాలి సుమా. దాన్ని సాక్షి మాత్రంగా చూస్తుండాలి. జ్ఞానమే శక్తి అనే మాట పచ్చి నిజం. మనసు ఎలా ప్రవర్తిస్తూ ఉంటుందో ముందు మీకు బాగా తెలియాలి. అప్పుడే మనసును నిగ్రహించడం సాధ్యమవుతుంది. మనసును దాని ఇష్టం వచ్చినట్లు తిరగనివ్వండి. అసహ్యమైన ఆలోచనలు చాలా వస్తుంటాయి. అలాంటి ఆలోచనలు రావడం చూసి మీరే ఆశ్చర్యపోతారు.
అయినా బెంబేలు పడవద్దు. దినాలు గడుస్తున్న కొద్దీ క్రమంగా ఈ చాంచల్యం తగ్గిపోతూ ఉంటుంది. మనసులో శాంతి ఏర్పడుతూ ఉంటుంది. మొదట్లో కొన్ని నెలల దాకా మనసులోని అంతులేని వృత్తులు ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత అవి క్రమంగా తగ్గిపోతాయి. చివరికి మనసు పూర్తిగా మన వశం అవుతుంది. అయితే ప్రతిరోజు పూనికతో మనం సాధన చేయాలి సుమా. సహనం కూడా బాగా ఉండాలి. ఆవిరిని వదిలినంతనే యంత్రం పనిచేస్తుంది. అలాగే విషయాలు ఎదుట పడగానే అవి మన ఇంద్రియాలకు గోచరిస్తాయి. తాను నిర్జీవ యంత్రాన్ని కాదు అని నిరూపించాలంటే మనిషి తన స్వేచ్ఛను వ్యక్తం చేయాలి. ఇదే మనో నిగ్రహం. మనసును ఇంద్రియాలతో చేరనివ్వకపోవడమే ప్రత్యాహారం. మనసును ఇంద్రియాలతో చేరనివ్వకపోవడమే ప్రత్యాహారం. మరి ఈ ప్రత్యాహారాన్ని ఎలా సాధించాలి? ఇది చాలా దుస్సాధ్య కార్యం. ఒక దినంలో దీన్ని సాధించలేం. ఓపికతో సంవత్సరాల తరబడి నిరంతరం కృషి చేయాలి. అప్పుడే ప్రత్యాహారం మనకు సిద్ధిస్తుంది. కొంతకాలం ఇలా ప్రత్యాహారాన్ని సాధన చేయాలి. అది పట్టుబడిన తర్వాత ధారణను అభ్యాసం చేయాలి. ఒక లక్ష్యం మీద చిత్తాన్ని నిలపాలి. ఇదే ధారణ. ఒక లక్ష్యం మీద చిత్తాన్ని నిలపాలి. ఇదే ధారణ. దేహంలో కొన్ని భాగాలు ఎన్నుకోండి. ఆ భాగాల్లోనే దేహానుభవం కలుగుతున్నట్లుగా మనసును నియంత్రించండి. దేహంలోని మిగతా భాగాలను లక్ష్య పెట్టకూడదు. అది ఎలాగో చెప్తాను. దేహంలో కుడి చేతిని తీసుకోండి. మిగతా దేహాన్నంతా మర్చిపోండి. ఆ చేతితో మాత్రమే స్పర్శను అనుభవిస్తున్నట్టు తలుచుకోండి. ఇలా ఒక స్థానంలో నిలిచిన మనసు అక్కడ నుండి తొలగిపోకుండా ఉండడమే ధారణ. ధారణ చాలా రకాలు. భావనా శక్తి ధారణకు మరింత దోహదం చేస్తుంది. హృదయంలో ఒక స్థానాన్ని భావిస్తూ మనసును అక్కడ నిలపాలి. అదే భావనాయుక్త ధారణ. అది కష్టమే. అయితే హృదయంలో ఒక పద్మాన్ని భావించుకుంటే ఈ ధారణ కాస్త సులువు అవుతుంది. దివ్యకాంతితో ఆ పద్మం వెలుగుతున్నట్లు భావిస్తూ మనసును అక్కడే నిలపండి. అలాగే మెదడులో సహస్రదళ పద్మాన్ని తేజోమయంగా భావిస్తూ చిత్తాన్ని అక్కడ నిలపవచ్చు. అలాగే సుషుమ్నా మార్గంలో శక్తి చక్రాలను భావించి వాటిపై చిత్తాన్ని ధారణ చేయవచ్చు. యోగి అనుక్షణం సాధన చేస్తూనే ఉండాలి. సాధ్యమైనంత వరకు ఏకాంతంగా ఉండాలి. రకరకాల మనస్తత్వాలు ప్రవర్తనలు కలిగిన వ్యక్తులు ఉంటారు. అలాంటి వారితో కలిసి ఉంటే మనసు ఉంటుంది. కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండాలి. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకూడదు. అలా చేస్తే మనసు చెదిరిపోతుంది. ఎక్కువగా పరిశ్రమించవద్దు. మనసు చపలమవుతుంది. దినమంతా కష్టపడి పనిచేస్తే మనసు నిద్రను కోరుతుంది. అప్పుడు దాన్ని నిగ్రహించలేము. కాబట్టి అతి పరిశ్రమ కూడా యోగికి పనికిరాదు. ఈ నియమాలు పాటిస్తూ సాధన చేస్తే యోగం సిద్ధిస్తుంది. యోగాన్ని ఏమాత్రం సాధన చేసినా కూడా మనకెంతో మేలు కలుగుతుంది. యోగ మహిమ అలాంటిది. మరి యోగం వల్ల ఎవరికి ఎలాంటి కీడు కలగదు. అందరికీ శ్రేయస్సునే ఇస్తుంది. యోగాన్ని సాధన చేస్తూ ఉంటే నాడుల బలహీనతల వలన కలిగే ఉద్రేకం నశిస్తుంది. ప్రశాంతత చేకూరుతుంది. యోగం పరిశీలనా శక్తిని కూడా పెంచుతుంది. వ్యక్తి గుణశీలాలను యోగం సరిచేస్తుంది. ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. దృఢచిత్తం సొంపైన కంఠం యోగం సిద్ధిస్తున్న ధనడానికి సూచన. కంఠస్వరములోని లోపాలు తొలగిపోతాయి. నిష్టగా యోగ సాధన చేస్తే ఇంకా చాలా సూచనలు కనిపిస్తాయి. ఏవేవో ధ్వనులు వినిపిస్తాయి. దూరంలో గంటలు గనగన మ్రోగుతున్నట్లు అనిపిస్తుంది. కాంతి కణాలు తేలుతూ క్రమంగా పెద్దగా మారుతున్న అనుభూతి కలుగుతుంది. ఇలాంటి సూచనలన్నీ సాధన తీవ్రంగా సరిగా సాగుతున్నదనడానికి గుర్తని తెలుసుకోవాలి. తీవ్రంగా యోగ సాధన చేయాలనుకుంటే కొన్ని ఆహార నియమాలు కూడా పాటించాలి. ఏదో కొంత మామూలు జీవితం కోసం సాధన చేయాలనుకుంటే ఈ నియమాలు అక్కర్లేదు. వారు ఏమైనా తినని త్రాగని అని అతిగా తినడం మాత్రం ఎవరికీ మంచిది కాదు. తీవ్ర సాధకులు మాత్రం ఆహార నియమాలు తప్పక పాటించాలి. మొదట్లో కొన్ని నెలల దాకా పాలు కాయధాన్యాలనే గ్రహిస్తే బాగుంటుంది. సూక్ష్మ దేహస్థితి ఏర్పడుతున్న దశలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహార నియమాన్ని తూచా తప్పకుండా పాటించాలి. ఉల్లంఘిస్తే శరీరస్థితి చెడిపోతుంది. చిత్తం పూర్తిగా అదుపులోకి వచ్చేదాకా ఒక ముద్ద ఎక్కువైనా తగ్గిన శరీరస్థితి తారుమారవుతుంది. చిత్తం పూర్తిగా స్వవశం అయితే అప్పుడు యోగి ఏమైనా ఎంతైనా తినవచ్చు. దానికి తట్టుకోగల శక్తి సామర్థ్యాలు అతనికి లభిస్తాయి. చిత్తం ఏకాగ్రం అవుతున్న దశలో సూదిపడిన ఆ శబ్దం ఉరుముల మెదడును బ్రద్దలు చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇంద్రియాలు సూక్ష్మం అవుతూ ఉంటే ఇంద్రియానుభవాలు కూడా సూక్ష్మం అవుతూ ఉంటాయి. ఈ స్థితులు అన్నింటినీ యోగ సాధకులు దాటిపోవాలి. యోగాన్ని దీక్షగా సాధన చేస్తే ఎవరికైనా అది సిద్ధిస్తుంది. యోగ సాధకులు వాదం చేయవద్దు. మనసును వ్యాకులం చేసే విషయాలకు దూరంగా ఉండాలి. పనికిరాని వాదాల వల్ల లాభం ఏముంటుంది? వాటితో మనసు అశాంతి పాలిత అవుతుంది. చిత్తం క్షోభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలు చాలా సూక్ష్మమైనవి.
అనుభవిస్తే తప్ప వాటిని మనం తెలుసుకోలేం. ఇది చాలా భారీ వ్యవహారం. మాటలతో ఇది సిద్ధిస్తుందా మరి? కాబట్టి పనికి రానిన మాటలను త్యాగం చేయాలి. ఆత్మానుభూతి పొందిన మహాత్ములు రాసిన గ్రంథాలను మాత్రమే చదవాలి. సముద్రంలో ముత్యపు చేప ఉంటుంది. యోగ సాధకుడు దానిలా వ్యవహరించాలి. స్వాతిలో వర్షపు బిందువు ముత్యపు చిప్పలో పడితే అది ముత్యంగా తయారవుతుందని భారతదేశంలో అనుకుంటారు. స్వాతి నక్షత్రం వెలుగుతున్నప్పుడు ముత్యపు చేపలు నీటిపైకి వస్తాయి. అతి విలువైన వర్షపు బిందువు కోసం ఎదురు చూస్తుంటాయి. ఒక బిందువు పడగానే అవి తమ చిప్పలను మూసుకొని అడుగు భాగానికి వెళ్ళిపోతాయి. ఆ బిందువును మృత్యంగా మారుస్తాయి. యోగి ఈ ముత్యపు చేపలా సాధన చేయాలి. మొదట తత్వాన్ని చక్కగా విని అవగాహన చేసుకోవాలి. తర్వాత మనసును వ్యాకులం చేసే బాహ్య విషయాలను త్యాగం చేసి సత్య దర్శనం కోసం దీక్ష వహించాలి. ఒక కొత్త విషయాన్ని చూస్తాం, వ్యామోహితులమై దాని వెంట పడతాం. అంతలో మరో కొత్త విషయం కనిపిస్తుంది, దీన్ని వదిలి దాని వెంట పడతాం. ఇలా చేస్తూ పోతే మన శక్తి సామర్థ్యాలన్నీ వ్యర్థమైపోతాయి. కాబట్టి యోగ సాధకుడు ఇలాంటి ప్రాంతిలో పడవద్దు. మొదటనే చక్కగా ఆలోచించి ఒక భావాన్ని స్వీకరించాలి. దాని అంతు చూసేదాకా ఇక దాన్ని వదిలిపెట్టనేవద్దు. ఇలా ఒక భావాన్ని దృఢంగా సాధన చేసేవారికి వికాసం కలుగుతుంది. కనిపించే వాటిని అన్నింటినీ రుచి చూసేవారికి అసలు ఆకలే తీరదు. చపరచిత్తం గల వారికి క్షణకాలం భావోద్రేకం కలుగుతుంది, మరుక్షణం ఆ పొంగు చల్లారిపోతుంది. ఇలాంటి వారు ఎప్పటికీ ప్రకృతికి దాసులై ఉంటారు. ఇంద్రియాలను ఎప్పటికీ జయించలేరు. నిజంగానే యోగి కావాలనుకుంటే ఇలాంటి చాపల్యాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి. ఒక భావాన్ని స్వీకరించండి, దాన్నే మీ జీవిత సమస్యగా చేసుకోండి, దాన్నే మననం చేయండి, దాన్నే కలగనండి, దానిలోనే పరవశులై జీవించండి. మీ మెదడు, కండరాలు, నరాలు, శరీరంలోని ప్రతి భాగం కూడా ఆ భావంతో తన్మయం కావాలి. ఇదే కార్యసిద్ధికి దారి. ఈ విధానమే అలౌకిక గుణాఢ్యులైన ఆధ్యాత్మిక మహాత్ములను ప్రభావింపజేసింది. సాధనకు పూనుకోని వారంతా మాట్లాడే యంత్రాలుగా మిగిలిపోతారు. మనం ధన్యులమై ఇతరులను ధన్యులుగా చేయాలంటే పూనికతో మనం సాధన చేయాలి. మనసును కలతకు గురి చేయవద్దు. కలతపరిచే భావాలు గల వారితో సావాసం చేయవద్దు. సిద్ధికది మొదటి ఉపాయం. కొంతమందిని చూస్తే, కొన్ని స్థలాలకు వెళితే, కొన్ని తినే పదార్థాలను కనిపిస్తే మనకు చిరాకు కలుగుతుంది. ఈ విషయం మీకంతా తెలుసు. అలాంటి వాటిని అన్నింటినీ వదిలివేయాలి. అత్యుత్తమ స్థితిని పొందకోరేవారు అన్ని సంసర్గాలను త్యాగం చేయాలి. అది దుస్సంగత్యమైన సత్సంగత్యమైన సరే, వారు తీవ్ర సాధననే చేయాలి. ఆ సాధనలో చచ్చినా బ్రతికినా సరే, ఫలం గురించి ఆలోచించక కార్యంలోనే మునిగిపోవాలి. మీరు ధీరులైతే 6 నెలలకే మీరు పూర్ణయోగులు అవుతారు. అన్ని పనులతో పాటే యోగాన్ని కూడా వాటిలో ఒక పనిగా అభ్యాసం చేస్తే లాభం లేదు. వారికి ఎలాంటి అభివృద్ధి కలగదు. యోగ సాధన పాఠాలు నేర్చుకుంటే చాలదు, వాటిని సాధన చేయాలి. తమోమయులు, అజ్ఞానులు, స్తబ్దులు, ఏ భావంలో కూడా స్థిరంగా మనసును నిలపని వారు, వేడుక కోసం ఏదో యోగ సాధనను చేయాలనుకునేవారు, ఇలాంటి వారికి అంతా మతం, వేదాంతం అంతా కూడా కేవలం ఒక వినోదప్రాయంగా కనిపిస్తుంది. వీరు కార్యనిరతులు కాలేదు. వీరు ఒక ప్రవచనం వింటారు, చాలా బాగుంది అంటారు, ఇంటికి వెళ్ళే లోపల దాన్ని పూర్తిగా మర్చిపోతారు. కార్యసిద్ధి కావాలంటే సుస్థిర దీక్షను మీరు పూనాలి. అద్వితీయ ప్రజ్ఞను దాల్చాలి. సముద్రానే తాగేస్తాను నేను తలుచుకుంటే, పర్వతం కూడా పొడి కావాల్సిందే అని కార్యతత్పరుడు అంటాడు. ఇలా వీర్యోత్సాహంతో, దృఢ సంకల్పంతో తీవ్ర సాధన చేయండి. తప్పక గమ్యాన్ని చేరుకుంటారు, పరమావధిని పొందుతారు. ఇదండి. థ్యాంక్ యూ వ్యూవర్స్ అండ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్స్ ఆల్సో. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మిగతాది చూద్దాం.